సో డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 10th లెసన్లో ఉన్నాం. సో ఇప్పటి వరకు మీరు HTML5 అండ్ CSS3 ద్వారా HTML5 అండ్ CSS3లో చాలా విషయాలు నేర్చుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ మీరు ఇప్పుడు ఒక కంప్లీట్ వెబ్సైట్ని బిల్డ్ చేయగలిగే క్యాపబిలిటీని కూడా సంపాదించుకోవడం జరిగింది. ఒక కంప్లీట్ వెబ్సైట్ని కావాల్సినటువంటి కంప్లీట్ నాలెడ్జ్ని మీరు గెయిన్ చేయడం జరిగింది. మీరు ఇప్పటి వరకు నేర్చుకున్నటువంటి విషయాలను చూపిస్తూ అదే విషయాల ద్వారా మీకు ఒక కంప్లీట్ వెబ్సైట్ని ఎలా బిల్డ్ చేయాలో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. సో కంప్లీట్ వెబ్సైట్ అంటే ఏంటండి? కంప్లీట్ వెబ్సైట్ అంటే ఒక హెడ్డింగ్ని, అలాగే నావిగేషన్ బార్ని, అలాగే కంటెంట్ ఏరియాని, ఫుటర్ ఏరియాని కలిగి ఉన్నటువంటి ఏదైనా ఒక వెబ్సైట్. వెబ్ పేజ్, వెబ్సైట్ ఏంటి తేడా? కొన్ని పేజెస్ కలిసి వెబ్సైట్గా ఏర్పడుతుంది. సో కొన్ని వెబ్సైట్స్కి ఒకటే పేజ్ ఉండొచ్చు, దాన్ని ఎవరు ఆపలేరు. వాళ్ళు ఒకటే పేజ్ బిల్డ్ చేసుకుంటే మనం ఎలా ఆపగలం? సో అది విషయం ఏంటంటే, ఇక్కడ చూడండి, నేను మీకోసం ఒక డెమో వెబ్సైట్ని రెడీ చేశాను. మనం ఈ వెబ్సైట్ని ఇలా రెస్పాన్సివ్ డిజైన్ ద్వారా, రెస్పాన్సివ్ డిజైన్ అంటే ఏం లేదండి, ఇక్కడ చూడండి, దీన్ని సైజ్ చేంజ్ చేసినప్పుడు చూడండి కంటెంట్ అనేది ఎలా మారుతుందో. సైజ్ చేంజ్ చేసినా కూడా ఇది చక్కగా కనిపించాలన్నమాట మనకు. ఇది ఆటోమేటిక్గా మీ కంటెంట్ కట్ అవ్వట్లేదు. చూడండి, మీ డిజైన్ మారట్లేదు, కంటెంట్ కట్ అవ్వట్లేదు, కానీ అది ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతుంది. చూడండి, సో దీన్ని రెస్పాన్సివ్ డిజైన్ అని అంటారు. సో ఓల్డ్ వెబ్సైట్స్కి ఇలాంటివి ఉండదు. నేను మీకు తర్వాత చూపిస్తాను అది కూడా. కాకపోతే విషయానికి వస్తే, ఇలాంటి ఒక చూడచక్కనైనటువంటి అంటే చూడడానికి అందంగా కనిపించేటువంటి ఒక వెబ్సైట్ని, ఇమేజెస్తో కూడిన కంటెంట్ ద్వారా ఉన్నటువంటి ఒక వెబ్సైట్ని మీరు ఎలా బిల్డ్ చేయాలి అనేది నేను మీకు నేర్పిస్తాను ఇప్పుడు. ఇక్కడ చూడండి, హెడర్ పార్ట్లో మనకు ఉన్నటువంటి విషయాలను గమనించండి. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్, ఒక అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ కలర్ని మనం తీసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ నా ఫోటో ఉంది, కానీ ఇది ఒక లోగో అనుకోండి, మీ యొక్క కంపెనీ లోగో లేదా ఈ యొక్క వెబ్సైట్కి సంబంధించినటువంటి ఒక లోగో అనుకోండి. ఇమేజ్ ఏదైనా ఇమేజే కదండి, మీరు ఏది పెడితే అది కనిపిస్తుంది అక్కడ. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఒక H1 అండ్ ఒక H2ని ఇక్కడ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ పార్ట్కి వచ్చినట్లయితే ఇది ఒక డివ్ పార్ట్ని నేను తీసుకోవడం జరిగింది. అలాగే అన్ఆర్డర్డ్ లిస్టింగ్ ద్వారా నావిగేషన్ పార్ట్లో, అలాగే లింక్స్ క్రియేట్ చేయడంలో నేను మీకు ఇది నేర్పించడం జరిగింది. మీరు కావాలనుకుంటే క్రాష్ టిప్స్ అన్ని చూడండి, లేదంటే ప్రీవియస్ లెసన్స్ మొత్తం చూసేయండి. సో ఇక్కడ చూసినట్లయితే ఒక నవ్ బార్ అనేది చేయడం జరిగింది. ఇది ఏ టైప్ ఆఫ్ నవ్ బార్ అండి? హారిజంటల్. సో దీంట్లో కొన్ని పేజెస్ కూడా నేను పెట్టేశాను. చూడండి, ఇది నేను మీకు చూపించబోయేటువంటి ఒక కంప్లీట్ వెబ్సైట్. సో ఇలాంటి ఒక కంప్లీట్ వెబ్సైట్ని మనం ఎలా బిల్డ్ చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం నేర్చుకుందాం. సో నవ్ బార్ విషయానికి వస్తే, ఇక్కడ నేను హోమ్, పేజ్ 2, పేజ్ 3, పేజ్ 4, పేజ్ 5, ఇక్కడ పేజ్ 1 ఎందుకు పెట్టలేదండి? ఎందుకంటే హోమ్ పేజే పేజ్ 1 అనుకోవాలి. అలాగే కాంటాక్ట్. సో ఇలా నేను ఒక 6 పేజీలతో కూడినటువంటి కాంటాక్ట్తో కలిపి 6 పేజీలతో కూడినటువంటి ఒక కంప్లీట్ నవ్ బార్ని ఇక్కడ ఇన్సర్ట్ చేయడం జరిగింది.
అంటే హౌ టు ఇన్సర్ట్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. అలాగే కంటెంట్ విషయానికి వస్తే మీరు ఏదైనా రాసుకోవచ్చు. దాని గురించి నేను మాట్లాడబోను. ఎందుకంటే కంటెంట్ రాయాలి, ఎలా రాయాలి అనేటువంటి విషయాల గురించి ఇక్కడ మనం డిస్కస్ చేయట్లేదు. ఓకే. కాకపోతే కొన్ని విషయాలను అంటే డెవలప్‌మెంట్ పార్ట్‌ని నేను మీకు చూపిస్తాను. యాస్ ఎ హెచ్‌టీఎంఎల్ డెవలపర్ మీరు ఇక్కడ మీ యొక్క ఆర్టికల్‌కి అంటే కంటెంట్ ఏరియాలో ఒక హెడ్ 1 లేదా హెచ్1 లేదా హెచ్2 ట్యాగ్స్‌ని యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక హెచ్1 అయితే కంపల్సరీ యూజ్ చేయాలి. అంటే అదొక ఎస్ఈఓ పర్స్పెక్టివ్‌లో మీకు చూసినట్లయితే హెచ్1 అనేది డెఫినిట్‌గా ఉండాలి. లేదంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్‌లో ప్రాబ్లమ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. అది ఇక్కడ మనకు అవసరం లేని బిజినెస్ అయినప్పటికీ నేను మీకు ఒక చిన్న టిప్ లాగా చెప్తున్నాను. ఓకే. సో, ఇక్కడ చూడండి ఒక హెచ్1 ట్యాగ్‌ని ఉపయోగించాం. అలాగే ఆర్టికల్ పార్ట్‌లో వచ్చేసి మేబీ ఆర్టికల్ ట్యాగ్స్ యూజ్ చేయవచ్చు, యూజ్ చేయకపోవచ్చు. అయినా కూడా యూజ్ చేస్తే బాగుంటుందన్నమాట. ఇది మొత్తం ఆర్టికల్ లాగా ఉంటుంది. ఓకే. కమ్ టు ద పాయింట్. ఇక్కడ ఒక పారాగ్రాఫ్ అంటే పి ట్యాగ్‌ని లేదా పి ఎలిమెంట్‌ని యూజ్ చేసాం. ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ సారీ. సో, ఇదొక పారాగ్రాఫ్ ట్యాగ్ లేదా పారాగ్రాఫ్. ఇదొక ఇమేజ్. అలాగే దీనికి ఫ్లోటింగ్ రైట్ సైడ్ ఉంది. ఇక్కడ ఒక పారాగ్రాఫ్ అనేది మనకు అవైలబుల్‌గా ఉంది. అలాగే దీనికి బార్డర్ కూడా ఉంటుంది చూడండి. దీనికి బార్డర్ ఉంది. దీనికి బార్డర్ ఉంది. కాకపోతే ఇది రైట్ అండ్ లెఫ్ట్‌కి మాత్రమే ఉంది. టాప్ బాటమ్‌కి ఇవ్వడం జరగలేదు. అలాగే కింద ఫూటర్‌కి కలర్ మాత్రం చేంజ్ చేయడం జరిగింది. అలాగే ప్యాడింగ్ కూడా అప్లై చేయడం జరిగింది. సో, ఇలాంటి ఒక డిజైన్‌ని రెడీ చేసుకొని అదే విధంగా ఉండేలా పేజెస్‌ని బిల్డ్ చేసుకోవడం అనేది జరిగింది ఇక్కడ. ఓకే. సో, మరి చూద్దామా ఇప్పుడు ఒక కంప్లీట్ వెబ్‌సైట్‌ని ఎలా బిల్డ్ చేయాలో? ఓకే. రైట్. సో, ఇక్కడ చూడండి కంప్లీట్ వెబ్‌సైట్‌ని బిల్డ్ చేయాలనడానికి నేను మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తీసుకోవాల్సింది ఈ ఇమేజెస్. ఓకే. అంటే అన్ని ఇమేజెస్ అవసరమా అంటే అలా చెప్పలేను. మీ కంటెంట్‌కి తగినటువంటి ఇమేజెస్‌ని మీరు ముందే మీ డైరెక్టరీలో లేదా మీ యొక్క హెచ్‌టీఎంఎల్ పేజెస్ యొక్క పాత్‌లో వాటిని పేస్ట్ చేసేయండి. వాటిని తీసుకెళ్ళండి. ఓకే. అండ్ ఇవన్నీ హెచ్‌టీఎంఎల్ పేజెస్ ఇప్పుడు మనం బిల్డ్ చేసుకోవాల్సింది. అలాగే స్టైల్స్. ఓకే. స్టైల్స్ అనేది సీఎస్ఎస్ ఫైల్. ఇది కూడా మనం అక్కడ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. సో, ఇమేజెస్ అన్నీ ఒకేసారి తెచ్చుకోవాలని నేను చెప్పట్లేదు. కాకపోతే ఇక్కడ మనకు అవసరం ఉన్నాయి కాబట్టి నేను పెట్టేశాను. ఓకే. అయితే వాటి యొక్క ఎక్స్‌టెన్షన్ అనేది మాత్రం అంటే ఫైల్ టైప్ అనేది మాత్రం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇదొక జిప్ ఫైల్ చూడండి. ఓకే. అలాగే ఇదొక పీఎన్‌జీ ఫైల్. ఇవి కూడా పీఎన్‌జీ ఫైల్సే. సో, ఎక్స్‌టెన్షన్ అనేది కూడా మనకు చాలా అవసరం.